Hi guys, welcome to Ashwin Fortingal Cooking Channel. Ashwin Cooking Channel. Gatti cheppu. Ashwin Cooking Channel. Welcome. Hi friends, welcome to Ashwin Fortingal Cooking Channel. ఈ రోజు మన ఛానల్లోను మనం ఆర్టిఫిషియల్ జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి జున్ను చేసుకోవాలంటే జున్ను పాలు కావాలి. అలా కాకుండా మనకి మార్కెట్లో అవైలబుల్లో జున్ను పౌడర్ అనేది దొరుకుతుంది. ఈ పౌడర్ ఇది మనకి 70 రూపీస్ అయితే పడుతుంది. ఇది మనకి 70 రూపీస్ పడుతుంది మార్కెట్లో. మన పాలు జున్ను పాలు లేకుండా ఈ పౌడర్ తోటి జున్ను పాలు మనం జున్ను తయారు చేసుకోవచ్చు. ఇది రియల్ జున్ను ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇది కామధేను జున్ను అంటే ఆవు పౌడర్, ఆవు జున్ను పౌడర్ అన్నమాట. ఇది దీంతో మనం జున్ను ఎలా తయారు చేసుకో ఈరోజు చూద్దాం. ముందుగా కావాల్సింది జున్ను ప్యాకెట్, ఒకటి జున్ను పౌడర్ ప్యాకెట్, ఒక హాఫ్ లీటర్ పాలు, చిక్కడి పాలు, యాలక్కాయల పౌడర్, మిరియాల పౌడర్, బెల్లం, ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్న విధానంలో వెళ్ళిపోదాం. ఫస్ట్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం. హాఫ్ లీటర్ పాలు కట్ చేసుకుని మనం వేసుకుందాం. ముందు ఈ పాలు కట్ చేద్దామే, కట్ చేసి వేసుకుందాం. సరేనా? ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు దీంట్లో వేసుకోవాలి. ఈ హాఫ్ లీటర్ పాలు, చిక్కటి పాలు, ఈ చిక్కటి పాలు ఇందులో వేసుకుని చిక్కటి పాలు దీంట్లో వేసుకుని యాక్చువల్గా ఆ బెల్లం వేయి దీంట్లో. ఇది పావు కేజీ బెల్లం మనం దీంట్లో వేసుకోవాలి. బెల్లం వేయమ్మా, దీంట్లో బెల్లం వేయి. ఇంకా వేయి, నేనైనా బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకుని బెల్లం కరిగేటట్టు మొత్తం బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది మిరియాల పౌడర్, ఇది మిరియాల పౌడర్, ఇది అది మిరియాల పౌడర్. చెప్పు మిరియాల పౌడర్ అని చెప్పు. ఇది యాలకుల పౌడర్. చెప్పు వేసాయి. యాలకుల పౌడర్. ఇప్పుడు ఇందులో బెల్లం, మిరియాలు, యాలక్కాయ పౌడర్ మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకుందాం. మొత్తం బెల్లం అంతా కలుసుకోవాలి. బెల్లం అయితే కరగలేదు. బెల్లం బాగా కరగాలి. కలుపు, నువ్వు అలా కలుపు. ఎవరు వెరీ టైరా? సరే, బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు జున్ను పౌడర్ కలుపుకోవాలి. దీంట్లో నేనైతే కట్ చేస్తున్నాను. దీంట్లో ఇలా కట్ చేసి జున్ను పౌడర్ కలుపు. మా స్పూన్తో కలుపు. పౌడర్ వేస్తుంటాను. కలుపు. జున్ను పౌడర్ అయితే ఇలా వేస్తున్నాం. కలుపు, ఫస్ట్ కలుపు. ఇలా మొత్తం పౌడర్ ఉంటే వేసేసుకోవాలి. ఇలా పౌడర్ వేసేసుకొని ఇలా పౌడర్, బెల్లం అన్నీ కలిపేటట్టు మనం శుభ్రంగా బాగా కలిపేసుకోవాలి. పౌడర్ కూడా బాగా కలిపేసుకోవాలి. పౌడర్ ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం వేసిన పౌడర్ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బెల్లం కూడా బాగా కరగాలి దీంట్లో. ఇది బాగా కలుపుకోవాలి. ఫస్ట్ మనం ఏమేమి వేసాం చెప్పు నువ్వు. బెల్లం, యాలకుల పౌడర్, మిరియాల పౌడర్, జున్ను పౌడర్, హాఫ్ లీటర్ మిల్క్.
మనకైతే వేసుకున్న పౌడర్ అలాగే బెల్లం కూడా బాగా కరిగిపోయింది. మనం బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందాం పొయ్యి మీద పెట్టి. రండి. Daddy, what you doing? జున్ను ఉడికిందా లేదో చూద్దాం ఫస్ట్. ఉడికిపోయింది. ఇది ఉడకడానికి 20 minutes టైం అయితే తీసుకుంది. ఇదిగోండి గుమ్మగుమ్మలాడే జున్ను. మన గుమ్మగుమ్మలాడే జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇది స్మెల్ కూడా సేమ్ ఒరిజినల్ జున్ను లాగా ఉంటుంది. ఇది ఒరిజినల్ జున్ను పౌడరే. ఇది ఆవు పాల నుంచి ఈ జున్ను పౌడర్ తయారు చేస్తారు. మనం డైరెక్ట్ పాలు వేసుకుంటాం, ఇది పౌడర్ వేసుకుంటాం, అంతే తేడా. టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. చూడండి ఎలా ఉంటుందో. తిరగద్దాం వద్దా అని ఆలోచిస్తున్నాను. ఎందుకో తెరేసి చూపిద్దాం మీకు. ఇది ఇంకొన్ని గిన్నె ఇలా వచ్చింది చూసారుగా. ఇది సేమ్ ఒరిజినల్ జున్నులాగా ఉంటుంది. మీకు ఎక్కడ కొంచెం కూడా తేడా రాదు. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగా వచ్చింది. ఇదిగండి మీకు జున్ను చూసారుగా. ఇది పాల పౌడర్తో తయారు చేసిన జున్ను పాల పౌడర్. చిక్కడ పాలు తీసుకున్నాం, 1/2 లీటర్ చేసుకున్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీకు ఎక్కడ తేడా రాదు టేస్ట్లో. ఒరిజినల్ జున్ను ఎలా ఉంటుందో ఈ జున్ను కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. ఎక్కడ మీకు తేడా తెలియదు. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఇది వేడిగానే ఉంది, ఇంకా వేడిగానే ఉంది. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు, బయట ఉంచాను. ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఇంకా గట్టిగా అవుతుంది. అయినా ఫ్రిడ్జ్లో పెట్టింది కొంచెం చప్పగా ఉంటుంది. తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది రాదు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా తింటేనే మంచి టేస్ట్ అనేది మనం ఇచ్చేస్తాం. మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇదిగోండి జున్ను. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు ఎక్కడా తేడా తెలియదు. జున్ను పౌడర్ అని తెలియదు. ఆ పౌడర్ కూడా ఆవు పాలుతో ఆ పౌడర్ తయారు చేస్తారు. జున్ను పాలతో తయారు చేస్తారు. సో మనకి ఇది ఆవు పాల జున్ను. ఇది జున్ను అయితే బాగా కుదిరింది, బాగా వచ్చింది. చాలా టేస్టీగా అయితే ఉంది. జున్ను తిందాము. పాలు తిందాము. పాలు జున్ను తిందాము.
చూసారుగా ఈ జున్ను పౌడర్తో చేసుకున్న జున్ను ఎంత చక్కగా ఉందో. చూడడానికి కదండి, తినడానికి కూడా బాగుంటుంది. రియల్ జున్ను లాగా ఉంటుంది. దానికి దీనికి పెద్ద తేడా అయితే మీకు అసలు తెలియదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో.